మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకోకండి, ఆ కష్టం తీర్చడానికి ఈ అన్న ఉన్నాడు. ఇది సినిమాల్లో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా పవన్ ఇంతే అంటూ మరోసారి నిరూపించాడు. నా ఊరు కష్టాల్లో ఉందంటూ ఓ యువ క్రీడాకారిణి పెట్టుకున్న కన్నీళ్లకు పవన్ చెలించిపోయాడు. నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్డు లేదు. మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. సీన్ కట్ చేస్తే సాయంత్రానికే ఆ ఊరికి రోడ్డు మంజూరైపోయింది. డిసెంబర్ 12న ఉదయం భారత అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ని కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రపంచ కప్ గెలిచినందుకు పవన్ కళ్యాణ్ వారిని అభినందించారు. ఈ సమయంలోనే టీం కెప్టెన్ దీపిక తమ ఊరికి సరైన రోడ్డు లేక తాము పడుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ సమస్యపై స్పందించిన పవన్ కళ్యాణ్ సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గంటల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేసి మరోసారి తన మంచితనం చాటుకున్నారు పవన్ కళ్యాణ్. ఇచ్చిన మాటను ఆయనే మర్చిపోవచ్చు, లేదా ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైల్ ఇరుక్కుపోవచ్చు. ఇది చాలామంది చెప్పే మాట. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన చెప్పినట్టు మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. పాలన అంటే కేవలం ఉపన్యాసాలు కాదు, వేగవంతమైన నిర్ణయం అని ఆయన నిరూపించారు. ఆయన స్టైల్లో చెప్పాలంటే, నాకు నచ్చింది ప్రజలకు మేలు చేసేది చేయడానికి ఇక్కడికి వచ్చా. హామీ ఇస్తే ఆ మరుసటి క్షణమే పని అయిపోవాలి. అదే ఇక్కడ కూడా రుజువైంది. ఇక ఇదిలా ఉంటే మడకశిరలోని దీప్తి ఇంటికి జనసేన నేతలు స్వయంగా వెళ్లారు. ఆమె ఇంట్లో విలువైన వస్తువులు సమకూర్చడంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా అందించారు. అంధుల క్రికెట్లో దేశానికి ప్రపంచ కప్ అందించి అందరి చూపు మడకశిర వైపు చూసేలా చేసిన దీప్తి కుటుంబ సభ్యులను అభినందించారు. త్వరలోనే వారికి కావాల్సిన మరిన్ని అవసరాలు కూడా తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇది కేవలం రోడ్డు మంజూరు మాత్రమే కాదు, ఒక మహిళా క్రీడాకారిణిని గుర్తించి ఆమె కలలకు వేసిన పక్కా దారి. రోడ్డు మంజూరులో చూపిన వేగం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి అధికారులోనూ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. క్రీడాకారులకు ఇచ్చే గౌరవం, సామాన్యులకు భరోసా ఇవ్వటం ఒక మంచి పాలనకు ఇది కరెక్ట్ డెఫినేషన్. మరి ఈ చర్యపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పాలనా విధానంపై మీ కామెంట్స్ కూడా తప్పకుండా ఈ వీడియో కింద చెప్పండి.